ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున దేవుడు మనకి స్నేహితుడిగా ఉంటానని వాగ్దానము చేస్తున్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనము. మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని. మరి యేసయ్య శిశువులతో, అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు శిశువులతో మరి ఏదైనాను వాళ్ళకి అధికారంగా చెప్పలేడాయన. మరి ఒక స్నేహితుడుగా వాళ్ళకున్నాడు. మరి తండ్రితో ప్రార్థించినప్పుడు మరి తండ్రి చెప్పే మర్మాలన్నీ, మరి ఆశీర్వాదము, రేపు ఏం చేయబోతున్నాడు, మరి ఎలా జరుగుతుంది, ఎలా సిచ్యువేషన్ ఉంటుంది, ఏమేమి అవుతాయి అన్నీ కూడా మరి తండ్రి ఏ విధంగా మరి యేసయ్యకి బోధించాడో యేసయ్య మరి తన శిష్యులకి బోధించాడు. ఒక స్నేహితుడు ఎలా అయితే మరి సమస్తము షేర్ చేసుకుంటాడో ఆ విధంగా వాళ్ళకి షేర్ చేసుకున్నాడు. ఈరోజు మరి అదే యేసయ్య నీతో స్నేహితుడుగా ఉంటానని వాగ్దానము చేస్తున్నాడు. మరి మనము యేసయ్య రాకముందు ఎవరిని స్నేహితులు అనలే, ఒక అబ్రహాముని తప్ప. మరి ఈరోజు దేవుడు నిన్ను స్నేహితుడు అని అంటున్నాడు, నీవు నా స్నేహితురాలువి అని అంటున్నాడు. చూడండి దేవుని ప్రేమ ఎంత గొప్పది. ఎందుకు దేవుడు స్నేహితుడు అని చెప్తున్నాడంటే మరి స్నేహితులతోనే మనము ఎక్కువగా టైం స్పెండ్ చేస్తాం. మరి ఈ రోజులలో చూస్తే స్నేహితులు లేని వారు ఎవ్వరూ లేరు. మరి వాళ్ళతో ప్రతి ప్రాబ్లము షేర్ చేసుకుంటాము, మరి ఏదన్నా రిస్క్ ఉన్నా షేర్ చేసుకుంటాము, ఏదైనా అవసరం ఉన్నా షేర్ చేసుకుంటాము, సజెషన్ కోసమన్నా వాళ్ళతో మనం మాట్లాడతాం. ఎప్పుడెప్పుడు వాళ్ళకి చెప్తే కొద్దిగా రిలీఫ్ ఉంటుంది అన్నట్టుగా మరి చెప్పాలని వాళ్ళ కోసం మనము మాట్లాడాలని ఎదురు చూస్తాము. ఈరోజు దేవుడు నీతో మాట్లాడనై ఉన్నాడు. దేవుడు ప్రతి మర్మాలను తెలియజేయాలని అనుకుంటున్నాడు. ప్రతి విషయంలో నీకు జ్ఞానాన్ని కలిగించి నిన్ను ఆశీర్వదించాలని మరి దేవుడు స్నేహితుడుగా ఉంటానంటున్నాడు. మరి మనము మాట్లాడటమే కాదు, దేవుడు కూడా మనతో మాట్లాడాలని ఇష్టపడి ఉద్దేశించి మరి స్నేహితుడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. మరి దేవుడు ఒక్కడే మాట్లాడితే మరి ఆ స్నేహానికి మనకి అర్థమవుతుందా? కాదు, మనము కూడా మాట్లాడాలి. ఎప్పుడైతే నువ్వు దేవుడితో మాట్లాడతావో, ఎప్పుడైతే నువ్వు దేవుని ఒక వాక్యముని వినగలుగుతావో, దేవుని యొక్క మర్మాలు తెలుసుకోగలుగుతావో, మరి ఆయన మీద ఆధారపడ్డప్పుడు నువ్వు ప్రతిదీ ఆయనతో షేర్ చేసుకుంటావో, నీ స్నేహితులతో ఎలా చెప్తున్నావో అదే విధంగా మరి నువ్వు యేసయ్యతో చెప్పినప్పుడు మరి దేవుడు తప్పించుకోవడానికి మార్గాన్ని నీకు కలుగజేస్తాడు. మరి ఆశీర్వాదకరంగా ఎలా ఉండాలి, ఆయన మాటలు ఎలా ఉండాలి, మరి ఎలా నువ్వు జీవించాలి, ఎలా అనుసరించాలి, ఎలా మార్గము చక్కని మార్గము నువ్వు ఏర్పరచుకోవాలి, ఘనత ఎలా కలుగుతుంది, సమస్తము నీకు ఆయన బోధించినప్పుడు నువ్వు జ్ఞానముతో కలిగి ప్రతిదీ ఆశీర్వాదకరంగా చేసుకుంటావు. మరి ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. మరి గొప్ప స్నేహాన్ని ఈరోజు నువ్వు కలిగి ఉన్నావు. ఇంత గొప్ప స్నేహాన్ని దేవుడు నీకు దయచేశాడు కనుక నువ్వు నిజముగా ధన్యుడవు. ఈయన నిజమైన స్నేహితుడు, నీ కోసం ప్రాణం పెట్టిన ప్రాణ స్నేహితుడు. మరి ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడిచ్చాడు, మనని స్నేహితులుగా చేసుకున్నాడు. ఈ క్షణం నుంచి మనకి గొప్ప రాజ్య మార్గము కలుగును కాక. ఆమె ప్రార్థించుకుందాం. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఇదిగోనైనా నిజముగా నువ్వు స్నేహితుడుగా మరి తండ్రి నువ్వు మమ్మల్ని చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు. మరి వాగ్దానము చేసి మమ్మల్ని స్నేహితులుగా అంగీకరించిన తండ్రి నీకు వందనాలు. ప్రతిరోజు నీతో మాట్లాడే జ్ఞానాన్ని మాకు దయచే. మరి నీవు కూడా మాతో మాట్లాడతానని వాగ్దానం చేసావయ్యా. మరి నిజమైన ప్రాణ స్నేహితుడు. ఈ లోకంలో ఉన్న స్నేహితులు మనల్ని ఆశీర్వదిస్తారో లేదో తెలియదు, కానీ దేవా నువ్వు నిజంగా మమ్మల్ని ఆశీర్వదించే దేవుడివి, మమ్మల్ని బలపరచు వాడివి. ఈ రోజు నుంచి, ఈ క్షణము నుంచి మరి గొప్పగా మేము దీవింపబడుటకు ఆలోచించే గొప్ప స్నేహితుడుగా నువ్వు మాకున్నందుకు వందనాలు. ప్రతి విషయంలో నీ కృప దయచే. ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చబడి మరి వారు గొప్పగా ఆశీర్వదింపబడతారు కాక. ఆమేన్. మరి అరిచేతులలో నొప్పులు, మంటలు, అరికాలల్లో నొప్పులు, మంటలు కలుగుతున్న వారికి విడుదల. ఎవరో మంటలతో బాధపడుతున్నారు, అరికాలల్లో ఇట్లా పొడిచినట్టుగా, ఒక్కొక్కసారి సడన్గా పొడిచినట్టుగా, మరి చేతులలో పొడిచినట్టుగా
దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఆయన నీ స్నేహితుడు కనుక మరి నీ కాళ్ళని నీ చేతులని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడి మీరు గొప్పగా బహుగా ఫలించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా.